ఇటీవల కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గిస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. దీనిపైన తెలుగుదేశం పార్టీ చేస్తున్న హడావిడి చూస్తూ ఉంటే త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక వేదిక మీదుగా ఈ జీఎస్టీ సంస్కరణలకు నేనే సలహా ఇచ్చే ప్రధాని నరేంద్ర మోడీకి అని కూడా క్లెయిమ్ చేసుకుంటారా? అసెంబ్లీలో ఏకంగా దీని మీద చర్చ పెట్టారు. ఆ చర్చ పెట్టిన తీరు, అక్కడ వ్యవహరించిన తీరు చూస్తుంటే బీజేపీ కంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున హడావిడి చేస్తూ ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీని అభినందిస్తూ చంద్రబాబు నాయుడు గారు తీర్మానం చేస్తే అసెంబ్లీలో ఇది చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమైందని చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తూ పయ్యావుల కేశవ్ మరో తీర్మానం ప్రవేశపెట్టారు. పయ్యావుల కేశవ్ గారు చెప్తూ ఉన్నారు, ఈ జీఎస్టీ సంస్కరణ వల్ల రాష్ట్ర ఆదాయం 8,000 కోట్ల రూపాయలు తగ్గిపోతుందని చెప్పినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు మంచి జరుగుతుంది కదా అంటూ స్వాగతించారు. ఈ జీఎస్టీ సంస్కరణలను దేశంలో స్వాగతించిన తొలి రాష్ట్రం మనదే అంటూ చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తూ ఒక తీర్మానం కూడా పెట్టారు. నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి ఇలా ధరలు తగ్గితే ప్రజలకు అందుబాటులో ఉంటాయని, ప్రజలకు మంచి జరుగుతుంది అన్న ఆలోచన ఉన్నవారైతే ఈ జీఎస్టీ సంస్కరణల్ని స్వాగతించడానికంటే ముందే తన పరిధిలోని కొన్ని అంశాలు చేయాలి కదా. ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు కర్ణాటక, తమిళనాడు కంటే ఎక్కువగా ఉన్నాయంటూ నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో అటు కర్ణాటక బార్డర్లో కర్ణాటక రాష్ట్ర పరిధిలో ఉన్న పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళి, ఇటు ఏపీలో ఉన్న పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళి పోల్చి చూస్తూ చెప్పారు, మేము రాగానే మొత్తం తగ్గిస్తాం పెట్రోల్ డీజిల్ ధరలు అని చెప్పారు. మరి నిజంగానే ఇప్పుడు జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రజల మీద భారం తగ్గింది అని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు తన పరిధిలోని పెట్రోల్ డీజిల్ ధరలు ఎందుకు తగ్గించడం లేదు? ప్రజలకు మంచి జరగాలి అని అనుకున్న వ్యక్తి అయితే తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా 17,500 కోట్ల రూపాయల భారం విద్యుత్ ఛార్జీల రూపంలో ఎందుకు రాష్ట్ర ప్రజల మీద మోపారు? ఇప్పుడు ఎందుకు స్వాగతిస్తూ ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి ఎదురు చెప్పే పరిస్థితి లేదు కాబట్టి దీన్ని స్వాగతిస్తున్నాం అని చెప్తూనే దీంట్లో కూడా పొలిటికల్గా తెలుగుదేశం పార్టీ తన ఇండివిజువల్గా మైలేజ్ని ఎత్తుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే ఏకంగా ఈ జీఎస్టీ ప్రయోజనాలపై అవగాహన సదస్సులు త్వరలో నిర్వహిస్తామని పయ్యావుల కేశవ్ గారు చెప్తూ ఉంటే దీనిపైన విస్తృతంగా చర్చ జరిగేలాగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడులో అయితే బ్యానర్ల ఐటమ్ ఇదే, జీఎస్టీ 2.0 గేమ్ చేంజర్ అని చంద్రబాబు నాయుడు అన్నారని చెప్పేశారు. ఇక నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అరవింద్ బాబు అయితే మరో అడుగు ముందుకు వేసి ఈ జీఎస్టీ సంస్కరణల వల్ల, జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరిగి ప్రజలకు మంచి జరుగుతుంది అని గుర్తించిన విజనరీ లీడర్ మన చంద్రబాబు నాయుడు గారు అంటూ ఆయన చెప్పేశారు. సో ఈ పరిణామక్రమం చూస్తూ ఉంటే త్వరలోనే ఈ ప్రచార హడావిడితో అసలు ఈ జీఎస్టీ సంస్కరణలు తెచ్చింది, ఈ జీఎస్టీని తగ్గించింది ప్రధాని నరేంద్ర మోడీనా లేకుంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మాత్రమే తగ్గించేశారా అన్న ఒక అభిప్రాయం సృష్టించే దిశగా వీళ్ళు ముందుకు వెళ్తున్నారేమో అన్న అభిప్రాయం అయితే కలుగుతోంది ఈ హడావిడి చూస్తూ ఉంటే. ఇది ఏంటంటే ఇక తప్పనిసరి మన నరేంద్ర మోడీ గారు నిర్ణయం తీసుకున్నారు, దాన్ని మనం వ్యతిరేకిస్తే చాలా ఇబ్బంది వస్తుంది. పైగా తెలుగుదేశం పార్టీ ఇటీవల విపరీతమైన ఒక అభిప్రాయాన్ని ఎదుర్కొంటుంది. అదేంటంటే పూర్తిగా మేము నరేంద్ర మోడీకి సరెండర్ అయిపోయాం, బీజేపీకి సరెండర్ అయిపోయామని చెప్పుకునే దిశగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం వెళ్ళిపోతోందని తెలుగుదేశం పార్టీ విశ్లేషకులే విమర్శించే స్థాయికి వచ్చేశారు. మరి ఇంతగా ఎందుకు సాగిలపడాలి నరేంద్ర మోడీ దగ్గర అని? ఎందుకంటే నారా లోకేష్ గారు మొన్న రాజ్దీప్ సర్దేశాయ్ దగ్గర ఏకంగా మేము బీజేపీని వదిలిపెట్టాం, 2029 తర్వాత కూడా బీజేపీతోనే ఉంటామని చెప్తున్నారు. ఎన్డీఏలో చాలా పార్టీలు ఉన్నాయి, ఏ పార్టీ కూడా పదే ఇలా చెప్పడం లేదు. కానీ నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మేము అలాగే ఉంటాం, 2019కి ముందు మేము తప్పు చేశాం బీజేపీతో విడిపోయి అని పదే చెప్తున్నారంటే ఇప్పటికీ కూడా తమ మీద ఏమన్నా బీజేపీ నాయకత్వానికి అపనమ్మకం ఉందేమో, దాన్ని ఎలాగైనా మనం తొలగించుకోవాలి అన్నట్టుగా పదే మేము మీకు కట్టుబడి ఉంటాం. పైగా జీఎస్టీని స్వాగతించిన తొలి రాష్ట్రం కూడా ఏపీనే అంటూ చంద్రబాబు నాయుడు గారు ఏకంగా మళ్ళీ నరేంద్ర మోడీ గారిని అభినందిస్తూ తీర్మానం చేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటే బీజేపీ దగ్గర మార్కులు కొట్టేయడానికి తప్పించి ఈ హడావిడి సొంతంగా రాష్ట్ర ప్రజల కోసమో లేకుంటే మరో కారణంతో చేయడం లేదు. ధరలు తగ్గితే ప్రజలకు మంచి జరుగుతుంది, కొనుగోలు శక్తి పెరుగుతుంది అని భావిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ముందు ఇప్పటికైనా సరే నరేంద్ర మోడీ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకున్న తర్వాత అయినా సరే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించమని చూద్దాం, తగ్గించరు.